సెప్టిక్ ట్యాంకర్ ద్వారా మలమూత్ర వ్యర్థాలను గండిపేట చెరువు నీటిలోకి వదిలేందుకు ప్రయత్నిస్తున్న వారిని స్థానికులు పట్టుకున్నారు. దీనిపై వాటర్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు సెప్టిక్ ట్యాంకర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మొత్తం బాత్రూమ్ అంతా తెచ్చిగోయిల్లో పోస్తున్నారు. నేను బండి ఆపిన, వీళ్ళెవరో నిరంజన్ అంట. గండిపేట చెరువులో వ్యర్థాలు కలిపే ప్రయత్నం చేయడంపై జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సీరియస్ అయ్యారు. తమ దృష్టికి వచ్చిన వెంటనే ట్యాంకర్ను సీజ్ చేసి బాధ్యులపై కేసులు నమోదు చేశామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా గండిపేట, ఉస్మాన్ సాగర్ చుట్టూ పోలీస్ పెట్రోలింగ్ పెంచుతామన్న అశోక్ రెడ్డితో మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నగర ప్రజల తాగునీటి అవసరాలు తీరుస్తున్న గండిపేట చెరువులో సెప్టిక్ ట్యాంక్ ద్వారా మలమూత్ర వ్యర్థాలను కలిపే ప్రయత్నం చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించినటువంటి వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు జలమండలి అధికారులు కూడా సీరియస్ గా దృష్టి పెట్టారు. బాధ్యుల మీద కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి జలమండలి ఎండీ అశోక్ రెడ్డి గారు ఉన్నారు. అశోక్ రెడ్డి గారితో మాట్లాడదాము. సో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ప్రస్తుతం మీరు మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఏంటి కూడా అశోక్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఏదైతే సెప్టిక్ ట్యాంక్, ముఖ్యంగా దాని మీద జిహెచ్ఎంసీ లోగో, దాంతోపాటు వాటర్ బోర్డుకి సంబంధించినటువంటి లోగో వేసుకొని నేరుగా ఏదైతే అందులో వ్యర్థాలు కలిపేటటువంటి ప్రయత్నం చేయడం, సో దీని మీద సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారినటువంటి పరిస్థితి. గండిపేట ఎక్కడికక్కడ కలుషితంగా అయిపోతుందనే విధంగా కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. సో దీనికి ఏం చెప్తారు సార్ వాటర్ బోర్డు? హిమాయత్ సాగర్ గండిపేటకు సంబంధించి మాకు ఒక సెక్షన్ ఉంది, అట్లాగే డివిజన్ ఉంది, అక్కడ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. అట్లాగే మా విజిలెన్స్ వింగ్ ఉంది, హైడ్రాకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. రెగ్యులర్గా మానిటరింగ్, వాచ్ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే నిన్న జరిగిన సంఘటన యాక్చువల్గా మొదట మా దృష్టికే వచ్చేసింది. రాగానే ఇమీడియట్గా డీజీఎం గారు వెళ్ళారు, వెహికల్ని సీజ్ చేశారు, తీసుకెళ్లి మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు. బట్ దురదృష్టవశాత్తు ఏంటంటే వాటర్ బోర్డే దగ్గరుండి కల్పిస్తున్నారు అనేది సోషల్ మీడియాలో కనపడింది. లేదు, అది మా దృష్టికి వచ్చింది, మేమే కేసు ఫైల్ చేశాము, సీజ్ చేశాము, డ్రైవర్ని ఇంటరాగేషన్ కూడా చేస్తున్నారు. అది మొదటి విషయం. రెండవది, ఇలాంటి వెహికల్స్ అన్నీ కూడా వాటర్ బోర్డుకు సంబంధించిన లోగో ఉంటుంది, ఏదర్ జిహెచ్ఎంసీకి సంబంధించిన లోగో ఉంటుంది. కానీ ఈ వెహికల్ అన్ఆథరైజ్డ్ వెహికల్ ఇల్లీగల్గా ఈ జిహెచ్ఎంసీ వాటర్ బోర్డు లోగో పెట్టుకొని కనిపించింది. అది దాన్ని కూడా సపరేట్గా ఇంకో కేసు కూడా ఫైల్ చేశాము. మిస్యూజ్ ఆఫ్ ద బ్రాండింగ్ ఆఫ్ ది వాటర్ బోర్డ్ అనేది కూడా ఇంకో కేసు కూడా ఫైల్ చేశాము. సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్పాము, డీసీపీ గారితో మాట్లాడాము. రెండవది, రివర్ పొల్యూషన్ కాకుండా కూడా, లేక్స్ పొల్యూషన్ కాకుండా మనం 4 STPలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. కన్స్ట్రక్షన్ 50% అయిపోయింది. నెక్స్ట్ 3 నుంచి 4 నెలల్లో దానికి వస్తున్న స్ట్రీమ్ ఎక్కడైతుందో అక్కడ STPలు కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. జన్వాడ దగ్గర నుంచి స్టార్ట్ చేసి హిమాయత్ సాగర్ మీద 2, గండిపేట మీద 2 STPలు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. నాకు తెలిసి ఒక 4 నెలలు 5 నెలల్లో ఈ STPలు కంప్లీట్ అయిపోతాయి. కాబట్టి పొల్యూషన్ టోటల్గా ట్రీట్ చేసేసి మనము లేక్లో పంపించడం జరుగుతుంది. మొత్తానికి అయితే ఏదైతే ఈ ఘటన మీద మాత్రం ఇప్పటికే ఇటు జలమండలి అధికారులు సీరియస్గా చర్యలు తీసుకుంటున్నారు. బాధ్యులైన వారి మీద కూడా కేసులు నమోదు చేశామని కూడా వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాని ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.